ఓకే. సో మన ప్రీవియస్ క్లాస్లో రియల్ టైమ్ సినారియోస్లో కూడా మనం రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో గురించి ఎక్కువ చూసాం, అవునా? ఎస్ అండి. సో ఈరోజు మనకు స్క్రీన్ ఫ్లోలో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సో అది ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో షూర్ అండి. మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక కేస్ ఆబ్జెక్ట్లో, ఓకేనా, ఒక కొద్ది కేస్ స్క్రీన్. ఆబ్జెక్ట్లో సారీ, ఓకేనా, యా. ఓకే. సో ఇప్పుడు నాకు ఒక కేస్ ఆబ్జెక్ట్లో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో కేసు క్లోజ్ అయిన తర్వాత, ఓకేనా, కేసు క్లోజ్ అయిన తర్వాత ఒక యూజర్ దగ్గర నుండి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. రిక్వైర్మెంట్, ఓకేనా. సో కేసు క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు, సో ఈ కేసు క్లోజ్ అయింది అనుకోండి, ఆల్రెడీ క్లోజ్ ఉంది. సో ఈ కేసు క్లోజ్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన ఫీడ్బ్యాక్ కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. అంటే మీరు సాటిస్ఫైడా కాదా, సో అన్నట్టు తీసుకోవాలి. ఓకేనా, అది మన రిక్వైర్మెంట్. ఓకేనా. సో దాన్ని మనం ఎలా బిల్డ్ చేస్తామంటే, సో ఇప్పుడు కేసు క్లోజ్ అయింది, ఓకేనా. యా. ఇక్కడ యా. ఆల్రెడీ మనము థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్ ఈస్ కంప్లీట్, థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ ఈస్ కంప్లీట్ అని ఒక సెంటెన్స్ ఫామ్ చేసామని ఇక్కడ. ఓకేనా. ఓకే. ఓకే. సో ఇక్కడ యా. మనకు దేని బేస్ చేసుకుని అంటే ఇక్కడ స్కోర్ బేసుకొని అంటే 1 to 5, 1 to 5తో మనం స్కోర్ని డిఫైన్ చేస్తాం. సో లెట్స్ ఇప్పుడు మనకు స్కోర్ ఇక్కడ నేను 0 ఇస్తున్నా, జస్ట్ కేస్ ఓకే. క్లోజ్ అయిపోయింది, జస్ట్ కేస్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఐ వాంట్ గివ్ సమ్ ఫీడ్బ్యాక్, ఓకేనా. పేజ్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకు అడుగుతున్నాం అనమాట, సో కేస్ ఫీడ్బ్యాక్ రేటింగ్. ఇప్పుడు నేను ఈ కేసుకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఎస్ క్లిక్ చేస్తే, సో ఐ వాంట్ గివ్ లైక్ 1 to 5, ఓకేనా. ఓకే. 1 2 ఇక్కడ మీకు కౌంట్ కనిపిస్తుంది. సో నేను ఇక్కడ స్లైడింగ్ ఇట్లా డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ మీకు 3 4 అండ్ లాస్ట్లో 5, ఓకేనా. ఓకే. రేటింగ్ 1 to 5, ఓకేనా. సో నో ఇస్తే మాత్రం ఇది మనకు కనిపించదు, ఓకేనా. సో ఎస్ ఓకే. ఇస్తే ఇది మనకు కనిపిస్తుంది, ఎంత రేటింగ్ ఇస్తున్నారని కనిపిస్తుంది. ఐ సాటిస్ఫైడ్, ఈ కేసు గురించి నేను సాటిస్ఫై అయ్యాను, సో ఐ వాంట్ గివ్ లైక్ రేటింగ్ 3, ఓకేనా. ఓకే. Now next అండర్స్టాండ్. అండ్ ఫినిష్, థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ ఈస్ కంప్లీటెడ్, ఫినిష్. సో మనకి ఏమవుతుంది, మనం ఏదైతే రేటింగ్ ఇచ్చింటామో సో ఆ రేటింగ్ అనేది ఇక్కడ మనకు అవుతుంది. సో 3 ఇస్తే 3, 4 ఇస్తే 4, ఓకే. అర్థమైందండి. ఓకేనా. సో ఇన్ కేస్ ఓకే. మనకు కేసు అనేది క్లోజ్ అవ్వలేదు, ఓకేనా. సో లెట్స్ గో టు ఓపెన్ కేసెస్. సో ఓపెన్ కేసెస్లో మాత్రం మనకి కనిపించదు, ఓకే. ఓకేనా. సో మనకి ఎప్పుడు కనిపిస్తుంది, ఓన్లీ క్లోజ్డ్ కేసెస్లో మాత్రమే కనిపిస్తుంది. సో ఇప్పుడు గో టు యా. కేసెస్, సో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఓకేనా. ఓన్లీ క్లోజ్డ్ కేసెస్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ కనిపిస్తుంది. లేకపోతే మన ఫీడ్బ్యాక్ అర్థమైంది. వేరే క్లోజ్ తీసుకున్నట్లయితే, సో దీన్ని ఓపెన్ చేస్తే సో దీనికి ఇప్పుడు మనకు స్కోర్ లేదు, ఓకేనా. లేదు. సో ఐ వాంట్ గివ్ ఫీడ్బ్యాక్, సో ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. సో కేసు క్లోజ్ అయింది, ఫీడ్బ్యాక్ ఉంది, ఫీడ్బ్యాక్ నో, ఐ మీన్ ఎస్ కొట్టినాను, ఎస్ కొడితే నేను 2 ఇచ్చినాను. నౌ నెక్స్ట్ కంప్లీటెడ్, సో మనం 3 ఎస్ సార్. ఓకేనా. సో ఆటోమేటిక్గా ఫినిష్. సో మనం ఎంతైతే రేటింగ్ ఇచ్చింటామో సో అది మనకు 3గా అప్డేట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ రిక్వైర్మెంట్ని ఫ్లో ద్వారా ఎలా బిల్డ్ చేస్తాం, ఓకే. ఓకే. యా. సో ఈ రిక్వైర్మెంట్ని మనం ఫ్లో ద్వారా ఎలా బిల్డ్ చేస్తాం అనేది చూద్దాం, ఓకే. ఓకేనా. యా. షూర్. సో నౌ లాగ్ ఇన్ టు అవర్ ఎన్విరాన్మెంట్. ఒక్క నిమిషం, మన ఆర్గ్ నేను చూస్తా, ఒక్క నిమిషం. గుర్తుందా, మన యూజర్ నేమ్ గుర్తుందా, రెగ్యులర్గా మనం యూజ్ చేసేది? లేదండి. ఉండండి, ఒకసారి నాకు మెయిల్స్ వచ్చి ఉంటాయి కదా, దానిలో చెక్ చేయను. షూర్. salesforce.flows.com. ఓకే. Yeah, salesforce.flows.com. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేశామో సో దాన్ని ఈ కొత్త ఆర్గ్లో మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది చూద్దాం. షూర్. సో గో టు సేల్స్, సో గో టు కేసెస్, క్లోజ్డ్ కేస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపించలేదు, అవునా. సో ఈ డీటెయిల్స్ ట్యాబ్ ఉంది కదా, సో దీన్ని మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి తీసుకురావాలి అనుకుంటే సో ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ ఎడిట్, సో అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని, ఐ మీన్ రైట్ సైడ్లో ఉన్నదాన్ని మీరు లెఫ్ట్ సైడ్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇది ఉంది ఓకే. కదా, సో దీనిపైన ట్యాప్ చేసి
ఇక్కడ కర్సర్ ఉంది కదా, తీసుకొచ్చి ఇక్కడ యాడ్ ఓకే. లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తుంది. సో ఇది మీకు అవసరం లేదనుకుంటే దీన్ని డిలీట్ చేయొచ్చు మీరు. ఓకేనా? సో లేదు ఓకే. మీకు ఉండాలి అనుకుంటే అలాగే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? ఓకే. సో నౌ Got it. సేవ్ చేంజెస్, సేవ్. నౌ గో బ్యాక్ టు కేసెస్. సో జస్ట్ మన లుక్ అండ్ ఫీల్ కోసం, మన కంఫర్ట్ కోసం ఇలా పెట్టుకుంటాం, Sure. ఇలా Sure. కాకుండా. ఓకేనా? ఫైన్. సో మన Okay. Yeah. రిక్వైర్మెంట్ ఏంటి? సో ఎప్పుడైతే మన కేస్ అనేది క్లోజ్ అయి ఉంటుందో, సో క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నాకు ఒక కాంపోనెంట్ డిస్ప్లే అవ్వాలి. సో డిస్ప్లే అయిన తర్వాత అక్కడ నాకు రేటింగ్ అడగాలి, సాటిస్ఫైడా కాదా. Yeah. ఇంటి అర్థమైంది. సాటిస్ఫైడ్ అయితే మీరు ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకేనా? సో అది ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి. ఓకేనా? దానికి మనకు ఆ రేటింగ్ ఎంత అనేది, ఎంత ఇచ్చినాడు అని మనం తెలుసుకోవడానికి ఒక ఫీల్డ్ అని మనం క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. క్రియేట్ చేసుకోవాలి. ఎంత ఇచ్చాడు ఆయన ఫీల్డ్, ఐ మీన్ రేటింగ్ లో ఎంత వాల్యూ ఇచ్చాడు అనేది, ఆ వాల్యూ మనం క్యాప్చర్ చేయడానికి ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేసుకుంటాం. Sure. Yeah. గో టు ఆబ్జెక్ట్ మేనేజర్, కేసెస్, న్యూ కేస్, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, న్యూ. సో లెట్స్ సే ఇప్పుడు నాకు ఒక పిక్ లిస్ట్ కానీ నంబర్ తీసుకుంటున్నాం. మనం నంబర్ వాల్యూ ఇస్తున్నాడు కదా, 1 to 5. ఓకే. సో లేదు మీ పిక్ లిస్ట్ వాల్యూస్ లో లైక్ సాటిస్ఫైడ్ ఎలా తీసుకోవచ్చు, ఎలా అంటే వెరీ బ్యాడ్, ఓకే. వెరీ బ్యాడ్. ఫస్ట్ మనకు వెరీ బ్యాడ్ వస్తుంది, వెరీ బ్యాడ్, బ్యాడ్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎక్సలెంట్. తీసుకోవాలంటే ఈ 5 పిక్ వాల్యూస్ తీసుకోవచ్చు మీరు అన్నట్టు. ఓకే. సో లేదు నంబర్స్ తీసుకోవాలనుకుంటే 1 2 3 4 5 నంబర్స్ అని తీసుకోవచ్చు. ఆ రెండు సపోర్ట్ చేస్తాయి, ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకే. కూల్. సో నౌ నెక్స్ట్ నంబర్. సో ఇక్కడ నేను స్కోర్ అని ఒక ఫీల్డ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్. సో విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. నెక్స్ట్. సో క్రియేట్ చేసుకున్నా, ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ రిఫ్రెష్. రిఫ్రెష్. లైట్నింగ్ కాబట్టి కొంచెం టైం మీద పడుతుంది మనకు రిఫ్లెక్ట్ అవ్వడానికి. స్విచ్ టు క్లాసిక్. ఓపెన్ కేస్, డీటెయిల్స్. స్కోర్ ఉందండి. ఇదిగోండి స్కోర్ ఉంది. ఓకేనా? ఫైన్. సో నో స్విచ్ టు లైట్నింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లోని బిల్డ్ చేయాలనుకుంటున్నాం. గో టు ఫ్లోస్. సో మన రిక్వైర్మెంట్ అర్థమైంది కదా? అర్థమైందండి. ఓకే. సో న్యూ ఫ్లో. సో ఇప్పుడు మనం ఏ ఫ్లో తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఫ్లో తీసుకోవాలి మనం? స్క్రీన్ ఫ్లో తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో స్క్రీన్ ఫ్లో క్రియేట్. సో మనం ఏం చేస్తున్నాం, బై డిఫాల్ట్గా స్క్రీన్ ఫ్లో ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఆ తర్వాత ఏం చేయాలి, మనం ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో సో ఆ రికార్డ్స్ని మనం తీసుకురావాలి. సో గెట్ రికార్డ్స్. సో గెట్ కేస్ రికార్డ్స్. ఓకే. సో ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు కేస్ కేస్ ఆబ్జెక్ట్ తెచ్చుకుంటున్నాం. సో ఒక వేరియబుల్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే. సో న్యూ రిసోర్స్, జస్ట్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని అందులో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఏపీ నేమ్ రికార్డ్ డాట్ ఐడి తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి టెక్స్ట్. సో ఇక్కడ మనకు అవైలబుల్ ఫర్ ఇన్పుట్. ఓకేనా? సో మనం ఆ రికార్డ్స్ తీసుకోవడానికి ఏదైతే ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో సో దానికోసం అవైలబుల్ ఫర్ ఇన్పుట్ తీసుకుంటాం. ఓకేనా? సో నౌ డన్. సో మనకు రికార్డ్ అయితే ఐ మీన్ ఓకే కేస్ ఆబ్జెక్ట్ నుంచి రికార్డ్స్ అనేవి మనం తెచ్చుకుంటున్నాం. ఓకేనా? సో నౌ డన్. సో కేస్ రికార్డ్స్ తెచ్చుకున్నాం మనం. సో కేస్ రికార్డ్స్ తెచ్చుకున్న తర్వాత మన కండిషన్ ఏంటి, సో కేసు క్లోజ్ అయినప్పుడు అది వెళ్ళాలి, నాట్ క్లోజ్ అయినప్పుడు వెళ్ళకూడదు అని చెప్తున్నాం. అవునా? టేక్ వన్ డెసిషన్. కాదండి, ఒక్కసారి పైన సారీ ఫర్గాట్ చేసినట్టున్నా, ఆ స్క్రీన్ లో పైన మనము ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయనక్కర్లేదా? అవసరం లేదండి. అవసరం లేదు. ఓకే. అది రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోకి డైరెక్ట్ అక్కడ తీసుకుంటాం మనం. సో అందుకనే మనం గెట్ రికార్డ్స్ తెచ్చుకుందాం. గెట్ రికార్డ్స్ తెచ్చుకున్నాం. ఓకే. సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి. తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేలేండి. ఓకే. అదే రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో లో అది ఉంటది, ఆబ్జెక్ట్ సెలెక్షన్ ఉంటుంది. డైరెక్ట్ గా మనం అక్కడ వేరియబుల్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్ ఉంటుంది కాబట్టి మనం గెట్ రికార్డ్స్ తీసుకున్నాం, అందుకే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం.
గాట్ ఇట్ అండి. అదే ఇక్కడ డిఫైన్ చేసుకున్న ఆబ్జెక్ట్ ఏది, వాట్ ఎగ్జాక్ట్. డు ఓకే. సో ఈ డెసిషన్ లో సో నేను చెక్ స్టేటస్ అని ఇస్తున్నాను. ఓకే సో స్టేటస్ ని చెక్ చేసుకుంటాం ఇప్పుడు మనం. సో ఏమని ఓకే క్లోజ్డా కాదన్నట్టు చెక్ చేస్తున్నాను నేను. షూర్. సో క్లోజ్డ్ అని ఇస్తున్నాను. ఓకేనా, క్లోజ్డ్ అయితే సో ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే గెట్ రికార్డ్స్ తీసుకున్నామో ఆ గెట్ రికార్డ్స్ ని ఇక్కడ యాడ్ చేస్తాం. సో కేస్ ఫ్రమ్ గెట్ రికార్డ్స్ ఇక్కడ డాట్ స్టేటస్. స్టేటస్ మనం అదే రికార్డ్ ఫ్లో ఏం చేస్తాం, రికార్డ్ డాట్ స్టేటస్ అని తీసుకునే వాళ్ళం. రికార్డ్ డాట్ స్టేటస్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ డిఫైన్ చేసి ఉంటాం కాబట్టి. ఇక్కడ కరెక్ట్ ఆబ్జెక్ట్ కరెక్ట్. డిఫైన్ చేయలేదు కాబట్టి గెట్ రికార్డ్స్ తీసుకున్నాం. ఇక్కడ గెట్ రికార్డ్స్ లో ఏముంటుంది, కేస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అప్పుడు ఈ గెట్ రికార్డ్స్ డాట్ కేస్ అని తీసుకుంటాం. స్టేటస్ ఓకే, అర్థమైంది. సో గెట్ రికార్డ్స్ డాట్ స్టేటస్ నౌ ఈక్వల్స్ టు క్లోజ్. ఇప్పుడు ఇది వచ్చేస్తుంది. ఓకే, పిక్ లిస్ట్ వాల్యూస్ వచ్చేస్తుంది. ఓకే క్లోజ్ అయినప్పుడు మనకి ఏం కావాలి, తర్వాత డిఫాల్ట్ అవుట్కమ్ నాట్ క్లోజ్ అని ఇస్తాం. ఓకే డిఫాల్ట్ అవుట్కమ్ కాకుండా నాట్ క్లోజ్ అని ఇస్తుంది. ఓకే అండి. ఓకేనా, నాట్ క్లోజ్ అని ఇస్తుంది. సో క్లోజ్డ్ అయినప్పుడు స్టేటస్ క్లోజ్ అయితే ఇది రావాలి, నాట్ క్లోజ్డ్ అయినప్పుడు ఇది రావాలని పెట్టుకున్నాం. ఓకేనా, డెసిషన్ ని మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకేనా, సో క్లోజ్ అయినప్పుడు క్లోజ్ కానప్పుడు. ఓకేనా, సో స్టేటస్ క్లోజ్ అయినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, నాట్ క్లోజ్ అయినప్పుడు రైట్ సైడ్కి వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు నాట్ క్లోజ్డ్ అయినప్పుడు స్టేటస్ లో ఒక స్క్రీన్ ని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి స్క్రీన్ 1 అని ఇస్తున్నా. స్క్రీన్ 1 అని ఒక నేమ్ పెట్టుకుంటున్నా. ఓకేనా, సో ఇక్కడ నేను డిస్ప్లే టెక్స్ట్. సో మనం ఒక డిస్ప్లే టెక్స్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ డిస్ప్లే టెక్స్ట్ లో మనం ఏం వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాం, దిస్ కేస్ ఈజ్ నాట్ క్లోజ్డ్ అని పెట్టేసి అంతే కదా. ఎగ్జాక్ట్లీ, అంటే అలా కాకుండా కూడా మనం ఇంకోలా పెట్టవచ్చు. సో ఎలా అంటే ఒక మెసేజ్ ని మనం పాస్ చేయొచ్చు. సో అది ఏం మెసేజ్ అంటే కేసు క్లోజ్ అవ్వలేదు. సో ఎలా డిస్ప్లే చేయొచ్చు అంటే మనకు కేస్ నీడ్స్ టు బి క్లోజ్ ఫర్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే కేసు క్లోజ్ అవ్వలేదు కదా. సో అది మనం ఎలా చెప్తామంటే కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు, మీరు తెలుగులో అయితే ఎలా చెప్తాం మనం, ఫీడ్బ్యాక్ కోసం మీరు కేసుని క్లోజ్ చేయాలని చెప్పుకుంటాం. ఓకేనా, సో లేదంటే కేస్ నీడ్స్ టు బి క్లోజ్ వెన్ ఫీడ్బ్యాక్ స్కోర్ ఇస్ రెడీ. సో అలా అయినా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు డిస్ప్లే టెక్స్ట్ లో మనకు ఒక మెసేజ్ ని డిస్ప్లే చేస్తున్నా. సో దీంట్లో ఏం చేసుకుంటున్నా అంటే సో కేస్ needs to be closed for the feedback. ఓకేనా, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నట్లయితే కేసు క్లోజ్ అవ్వాలి, కేస్ నీడ్స్ టు బి క్లోజ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. ఓకేనా, సో ఏదో ఒక మెసేజ్ అయితే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో దిస్ షుడ్ బి సమ్ డిఫరెంట్ కలర్. ఓకే, తర్వాత నాకు వీటితో అవసరం లేదు. ఇక్కడ ఫూటర్ సెక్షన్ లో నాకు పాస్ బటన్ కానీ ఫినిష్ బటన్ కానీ నాకు వద్దనుకుంటున్నాను నేను. ఓకేనా, సో ఇక్కడ ఫూటర్ సెక్షన్ లో నాకు ఇక్కడ నాకు పాస్ బటన్ కావాలి, రైట్, హైడ్ పాస్ బటన్. ఓకేనా, సో నాకు ప్రీవియస్ బటన్ కూడా అవసరం లేదు. ప్రీవియస్ బటన్ ఉంది కదా, సో హైడ్ ప్రీవియస్ బటన్. ఓకేనా, సో జస్ట్ ఫినిష్ బటన్ మాత్రం నాకు కావాలి. ఓకేనా, సో నౌ టెల్. సో ఇప్పుడు నీకు కేసు క్లోజ్ అవ్వకపోతే, ఓకేనా, కేసు క్లోజ్ అవ్వకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళేసి చూపించాలి. సో కేస్ నీడ్స్ టు బి క్లోజ్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అనే మెసేజ్ చూపించాలి. ఓకేనా, సరే, ఇన్ కేసు క్లోజ్ అయింది అనుకోండి. ఓకేనా, సో కేసు క్లోజ్ అయినప్పుడు మనం ఏం చెక్ చేయాలి, సో అక్కడ డెసిషన్ లో ఒక వాల్యూ చెక్ చేయాలి. అంటే మనకి ఇక్కడ స్కోర్ లో ఏదైతే వాల్యూ ఉందా లేదా మనం చెక్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆ స్కోర్ లో వాల్యూ లేకపోతే మనం ముందుకెళ్ళాలి. ఓకేనా, వాల్యూ ఉందంటే వాడు ఆల్రెడీ మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు అర్థం. వాల్యూ లేకపోతేనే మనం ముందుకెళ్ళాలి, వాల్యూ ఉంటే వెళ్ళకూడదు. అవునా, సపోజ్ కేసు క్లోజ్ అయినప్పుడు అగైన్ విల్ టు వన్ మోర్ డెసిషన్. ఓకేనా, సో స్కోర్ ఏమని చెక్ చేసుకుంటాం,
సో చెక్ స్కోర్ అని ఒక నేమ్ అయితే ఇస్తున్నా. ఓకేనా. ఓకే సో ఇక్కడ ఓకే లేబుల్ వచ్చేసి స్కోర్ ఈజ్ బ్లాక్. స్కోర్ బ్లాంక్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఓకేనా. స్కోర్ బ్లాంక్ గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ మన రిసోర్స్లో ఏం తీసుకోవాలి? ఇందాక మనం గెట్ రికార్డ్స్ ఏదైతే తీసుకున్నామో, సో గెట్ రికార్డ్స్ డాట్ అగైన్ స్కోర్. స్కోర్ ఓకేనా. గెట్ రికార్డ్స్ డాట్ స్కోర్ ఈజ్ నల్ ట్రూ. ట్రూ. అంటే ఖచ్చితంగా వాల్యూ ఉండకూడదు. వాల్యూ యా ఓకేనా. స్కోర్లో వాల్యూ ఉండకూడదు, అది మనది. యా ఓకేనా. సో ఇన్ కేస్ ఉంటే ఇంకో కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. స్కోర్లో వాల్యూ ఉండకూడదు అని చెప్పుకుంటున్నాం. సో వాల్యూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? ఓకేనా. అగైన్ వన్ మోర్ అవుట్కమ్. ఓకేనా. సో ఇక్కడ ఓకే వచ్చేసి స్కోర్ గ్రేటర్ దాన్ 0. సో 0 కన్నా ఎక్కువ ఉంటే, సో 0 కన్నా ఎక్కువ ఉంటే ఆల్రెడీ మనకు అది ఫీడ్బ్యాక్ ఇచ్చేసినట్టే. అదేలేండి. అవునా. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ చెక్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే గ్రేటర్ దాన్ ఓకే 0 ఉందా లేదా మనం చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకుంటాం. ఓకే అగైన్ గెట్ రికార్డ్స్, ఇందాక ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా గెట్ రికార్డ్స్, అదే వాడతాం. లేకపోతే రికార్డ్ డాట్ వాడేవాళ్ళం. రికార్డ్ డాట్ సో గెట్ రికార్డ్స్ డాట్ స్కోర్ గ్రేటర్ ఈజ్ దాన్ గ్రేటర్ 0. దాన్ 0 సో అప్పుడు ఏమవుతుంది? సో 0 కన్నా ఎక్కువ ఉందా లేదని చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకుంటుంది. గాట్ ఇట్. ఓకేనా. 0 కన్నా ఎక్కువ ఉందా లేదని చెక్ చేసుకుంటున్నాం. ఫైన్. సో ఇప్పుడు మనకు ఇక్కడ 2 డెసిషన్స్ ఉన్నాయి. ఓకే ఐ మీన్ ఒక డెసిషన్ లో 2 కండిషన్స్ యాడ్ చేసుకున్నాం. 2 కండిషన్స్ యాడ్ చేసాం. అవునా. సరే, ఇప్పుడు మనకు బ్లాంక్ అయినప్పుడు, ఓకేనా, సో స్కోర్ బ్లాంక్ అయినప్పుడు మనం ఏం చేయాలి? స్కోర్ బ్లాంక్ అయినప్పుడు మనకు ఏం చేయాలి? రేటింగ్ కోసం వెళ్ళాలి. అవునా. ఎగ్జాక్ట్. సో నౌ స్క్రీన్ ఫ్లో, ఐ మీన్ స్క్రీన్ కాంపోనెంట్. సో ఇక్కడ లేబుల్ వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఫీడ్బ్యాక్. రైట్. సో మనం ఏం చేసుకుంటాం? ఫస్ట్ ఇక్కడ ఈ స్క్రీన్కి ఒక లేబుల్ వచ్చేసి స్కోర్ నల్ అని ఒక లేబుల్ అయితే ఇస్తున్నాం. ఓకే, నల్ ఉంది స్కోర్ అని ఒక నేమ్ ఇస్తున్నాం. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక రేడియో బటన్ నేను డిస్ప్లే చేయాలి ఎస్ఆర్ నో కింద. సో ఇక్కడ మనకి రేడియో బటన్స్ ఆప్షన్ ఉంటాయి, జస్ట్ సెలెక్ట్. నేను ఇదే అడగపోతాను. సో రేడియో బటన్స్. సో ఈ రేడియో బటన్స్ దగ్గర మనం ఫీడ్బ్యాక్ ని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఏమని? ప్లీజ్ ప్రొవైడ్ కేస్ ఫీడ్బ్యాక్ అని ఇక్కడ మన సెంటెన్స్ ఫార్మ్ చేస్తాం. ఓకే. ప్రొవైడ్ కేస్ ఫీడ్బ్యాక్. ఓకేనా. సో ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో అదే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. అక్కడ కింద ఎస్ఆర్ ను మనం డిఫైన్ చేస్తాం. సో జస్ట్ టేబుల్ ఇక్కడ మనకు ఏమి ఇవ్వాలి? సో ప్లీజ్ ప్రొవైడ్ కేస్ ఫీడ్బ్యాక్ అని ఇస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఇస్తామో అది ఇక్కడ అవుతుంది. ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. కిందకు వస్తే మనకు అక్కడ కాంపోనెంట్ టైప్ ఉంది చూసారు ఇక్కడ. ఇక్కడ మనకు చాయిసెస్ ఆప్షన్ ఉంటాయి. సో ఈ చాయిస్ ఆప్షన్ లో సో న్యూ రిసోర్స్. ఓకేనా. సో ఆ న్యూ రిసోర్స్ లోకి వెళ్ళేసి మనకు చాయిస్. ఓకేనా. సో ఇక్కడ సో చాయిస్ ఎస్ అని చెప్తున్నా నేను. ఓకే. చాయిస్ ఎస్ అని చెప్తున్నా. ఓకే, అది ఒక పేరు నేమ్ ఇస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ ఎస్ అని చాయిస్ ఎస్ అని పెట్టుకున్నా. ఓకేనా. అంతే, ఇంకేం చేయట్లేదు. ఓకేనా. సో ఇక్కడ చాయిస్ ఇస్తున్నా, నంబర్ ఇస్తున్నా నేను. సో మన నంబర్ 1 2 అట్లా తీసుకోవాలి కాబట్టి నంబర్ ఇస్తున్నా. ఓకేనా. సో నంబర్. సో ఇక్కడ వచ్చేసి ఎస్. సో చాయిస్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి మనకు ఏంటండి నంబర్ వస్తుందా? డేటా టైప్ టెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకు డేటా టైప్ వచ్చేసి మనకు చాయిస్ లో ఏం తీసుకుంటాం? 1 తీసుకుంటాం. సో నంబర్ కదా. సో నంబర్ ఏ వాల్యూ ఎంటర్ చేయాలి? జస్ట్ నంబర్ తీసుకుంటాం అంతే. ఓకేనా. అంటే మనకు అక్కడ వాల్యూ ఎస్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ చాయిస్ లో 1 నంబర్ తీసుకుంటాం, 1 అని. 1 తీసుకుంటాం, 1. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ అక్కడ మీరు లేబుల్ ఒకటి పెట్టలేదు అనిపించింది. చాయిస్ అనే దగ్గర లేదా? ఒక్కసారి మీరు ఇప్పుడు ఓపెన్ చేశారు కదా చాయిస్ అని, ఒకసారి ఓపెన్ చేస్తారు. చాయిస్. చాయిస్
సో చాయిస్ ఇక్కడ మీరు ఆ చాయిస్ లేబుల్ అని ఉంది చూడండి, ఇన్సర్ట్ రిసోర్స్ అని, అది మ్యాండేటరీ ఫీల్డ్ అండి. చూద్దాం. సో చాయిస్ చాయిస్ లేబుల్ అని ఎస్ అని ఇస్తున్నాను, ఏ పేరు ఇస్తున్నాను. ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ అంటున్నారా? యా, ఓకే, సరే చూద్దాం. సో జస్ట్ మనం క్యాన్సిల్. సో ఇప్పుడు మనకు స్క్రీన్ ఫ్లో ఒక స్క్రీన్ కాంపోనెంట్ యాడ్ చేసుకుంటున్నాం. సో స్క్రీన్ కాంపోనెంట్, ఓకేనా. ఈ స్క్రీన్ ఓకే. కాంపోనెంట్ దగ్గర ఇది వచ్చేసి స్క్రీన్ 2 అని ఇస్తున్నా, సంథింగ్ ఏదో ఒక నేమ్. సో ఇక్కడ మనకు రేడియో బటన్స్ కావాలి. ఓకే, రేడియో బటన్. సో రేడియో బటన్స్, ఓకేనా. సో ఈ రేడియో బటన్స్ దగ్గర లేబుల్ వచ్చేసి, సో ప్లీజ్ ప్రొవైడ్ కేస్, సో కేస్ ఫీడ్బ్యాక్ అని మనకు నేమ్ అయితే ఇస్తున్నాం. ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ మనకు రేడియో బటన్స్ తీసుకుంటున్నాం, అవునా. సో రేడియో బటన్స్ ని మనం తీసుకుంటున్నప్పుడు ఒక వాల్యూస్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఐ మీన్ ఒక ఏది వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవాలి మనం. సో ఏది మనకు చాయిస్ కావాలనేది వేరియబుల్ ని తీసుకుంటాం మనం. ఓకే. ఓకే. ఓకేనా. ఓకే. సో ఓకే. ఇక్కడ మనకు చాయిసెస్ ఏమున్నాయి? సో ఇక్కడ మనకు రేడియో బటన్స్ తీసుకున్నాం కదా. సో ఈ రేడియో బటన్స్ తీసుకున్న దగ్గర మనకు చాయిసెస్ ఏమున్నాయి? ఓకే. యాడ్ చాయిస్, ఏ మనకి చాయిస్? ఏ చాయిసెస్ ఉన్నాయనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఓకేనా. ఓకే. సో ఇక్కడికి వెళ్తే ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు రేడియో బటన్స్, ఓకేనా. సో ఇక్కడ మనకు డేటా టైప్ వచ్చేసి మనం నంబర్ తీసుకుంటాం. సో నంబర్ వచ్చేసి డేటా టైప్ వచ్చేసి ఇక్కడ మనకు టెక్స్ట్ బదులుగా నంబర్ తీసుకుంటాం, ఓకేనా. సో నంబర్ డెసిమల్ ప్లేసెస్ 0. సో ఇక్కడ మనకు చాయిసెస్ లో ఇందాక మనం క్రియేట్ చేసుకున్న వేరియబుల్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటాం. సో ఎస్ అని వస్తుంది, ఓకేనా. అగైన్ యాడ్ చాయిస్, వన్ మోర్ చాయిస్ యాడ్ చేసుకుంటాం. అగైన్ వీ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ రిసోర్స్, ఐ మీన్ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం, వేరియబుల్, ఓకేనా. అగైన్ చాయిస్, ఇక్కడ చాయిస్ నోస్ అని తీసుకుంటాం. చాయిస్ నో అని ఒక ఏపీ నేమ్ ఇస్తున్నాను నేను, ఓకే. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోం, జస్ట్ ఫార్ములాని డిఫైన్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ జస్ట్ నో అని ఇస్తున్నా, ఓకేనా. సో నో ఇచ్చేసి నంబర్ ఇక్కడ 0, ఓకేనా. సో ఇంతకుముందు ఎస్ కి 1 ఇస్తున్నాము, సో ఇక్కడ నో 0 ఇస్తున్నాం, ఓకేనా. నౌ డన్, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఒక చాయిస్ పిక్ లిస్ట్ వాల్యూ ఎస్ అయినప్పుడు ఇది వస్తుంది, ఓకేనా. తర్వాత ఇంకో చాయిస్ వాల్యూ నో తీసుకున్నాం, అర్థమైంది కదా. సో నౌ డన్. సో దీని తర్వాత మనకు రేటింగ్ ఇవ్వాలి, స్లైడింగ్ 1 2 3 అనేది. సో ఇక్కడ మనకు స్లైడింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, స్లైడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని కూడా డ్రాగ్ చేస్తాం, స్లైడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం ఈ స్లైడర్ ని మనం డ్రాగ్ చేస్తాం, ఓకేనా. సో అది ఏంటి, ఆ స్లైడర్ ఏంటి? స్లైడర్ మనకి ఎందుకు యూస్ చేసుకుంటాము అంటే దాంట్లో 1 to రేటింగ్, రేటింగ్ మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, దాని యొక్క రేంజ్ అనేది ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ నేను ఏపీ నేమ్ వచ్చేసి రేటింగ్ స్కోర్ అని ఏదో ఒక నేమ్ ఇస్తున్నా, ఓకేనా. దీనికి వచ్చేసి నేను రేటింగ్ స్కోర్ అని ఒక వాల్యూ అయితే ఇస్తున్నా, ఓకేనా. సో ఇక్కడ మనకు లేబుల్, సో మీకు సెలెక్ట్ వాల్యూ ఉంది కదా. సో ఇక్కడ మీకు దానికి ఎగ్జాక్ట్ ఇక్కడ మీకు ఏదైతే వాల్యూ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో సో దాన్ని మీరు డిస్ప్లే చేయొచ్చు. లెట్స్ సే నేను సో డ్రాగ్ ద స్లైడర్ ఫర్ రేటింగ్, ఏదో ఒక నేమ్ అయితే ఇస్తున్నాను, ఓకేనా. సో మనం ఏదైతే రేటింగ్ ఇస్తామో, ఐ మీన్ ఏదైతే లేబుల్ ఇస్తామో ఇది వస్తుంది. మీరు ఇక్కడ లేకపోతే ఇంకో వేరే ఏదైనా రేటింగ్ ఏమైనా లేబుల్ అని మీరు ప్రొవైడ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ మీకు రేంజ్, ఎంత రేంజ్ కావాలి, ఓకేనా. సో ఇక్కడ 100 ఉంది. సో ఇక్కడ మనకు సో లెట్స్ ఐ విల్ గో విత్ 10 అనుకోండి, ఓకేనా. మాక్సిమం రేంజ్ 10, లైక్ 1 to 10 రేటింగ్, ఓకేనా. సో లేదు 5 కావాలనుకుంటే 5, సో మాక్సిమం రేటింగ్ 5. సో మినిమం రేంజ్ వచ్చి 0, సో 0 to 5, ఓకేనా. సో 0 to 5 అనేది మీరు ఇచ్చేయచ్చు, ఎంత కావాలంటే ఇచ్చేయచ్చు, ఓకేనా. సో నౌ అయిపోయింది. ఇక్కడ మనకు 2 కాంపోనెంట్స్ పెట్టుకున్నాం. సో ఒకటి ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అని పెట్టుకున్నాం, ఇంకొకటి స్లైడర్ పెట్టుకున్నాం, 1 to రేట్ అని పెట్టుకున్నాం, ఓకేనా.
సరే, సో ఇక్కడ మనం ఇంకోటి డిఫైన్ చేయొచ్చు. సో ఏమని, మనకు ఇది దీంట్లో ఎస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది నాకు డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే ఓకే, ఇది ఎస్ కండిషన్. కండిషన్ అప్లై. సో ఈ స్లైడర్ నాకు ఎప్పుడు కావాలి, ఎస్ అని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇది నాకు డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే కావాలి. ఓకేనా. సో దానికి అప్పుడు ఏం చేస్తామంటే కండిషన్ అప్లై చేస్తాం. సో దీనికి సెలెక్ట్ చేసుకొని ఇది ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి, ఇంట్లో ఎస్ ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ కిందకి వస్తే ఇక్కడ సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ అని ఉంటుంది. ఓకే. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు యాడ్ కండిషన్. సో ఇక్కడ మనకు ఏదైతే మనం ఇది తీసుకున్నామో సో దాన్ని యాడ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే. ఓకే. ఓకేనా. సో మనకి ఏం తీసుకున్నాం, సో ప్లీజ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. అవునా, ఇది పైన నేను సో దీన్ని తీసుకున్న తర్వాత ఈక్వల్ టు ఎస్. ఓకేనా. సో ఎస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది డిస్ప్లే అవ్వాలి. ఒకసారి చాయిస్ డాట్ ఎస్ అండి, అది ఎట్లా సెలెక్ట్? ఇదిగోండి. సో ఫీడ్బ్యాక్ ఇది మనకి ఈ నేమ్ ప్లీజ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అనే లేబుల్. అవునా. సో లేబుల్ ఈక్వల్ టు ఇక్కడ మనకు జస్ట్ ఎస్ఆర్ నో వాల్యూస్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఎస్ఆర్ నో చాయిస్ నో అని వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఎస్ అయితే ఎస్. ఓకే, అంటే అప్పుడు ఏంటి, సో ఈ కాంపోనెంట్ ఎప్పుడు విజిబుల్ అవ్వాలి మనకు, ఇది దీనిలో ఎస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది విజిబుల్ అవ్వాలి, యాక్టివేట్ అవ్వాలి. సో ఇక్కడ మనకు ఐ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, ఇది ఎస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది అవ్వాలి అని పెట్టుకున్నాం. సో నౌ డన్. ఓకేనా. సో ఇప్పుడు మీకు స్కోర్ బ్లాంక్ ఉన్నప్పుడు, ఓకేనా, స్కోర్ బ్లాంక్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి ఈ స్క్రీన్ లో మనకి ఇవి రెండు డిస్ప్లే అవుతాయి. అటు ఇది ఎప్పుడు డిస్ప్లే అవుతుంది, ఇందులో ఎస్ ఉన్నప్పుడు మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఓకేనా. డన్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, సో స్కోరు బ్లాంక్ ఉన్నప్పుడు పెట్టుకున్నాం. ఓకేనా. ఇప్పుడు స్కోరు గ్రేటర్ దాన్ 0 ఆల్రెడీ ఉంటే, స్కోర్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటే మనకి ఏంటి, సో ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ప్రొవైడెడ్ ప్లీజ్ క్లోజ్ ద స్క్రీన్, లేకపోతే థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ ఆల్రెడీ ఫీడ్బ్యాక్ కంప్లీటెడ్, ఏదో ఒక స్క్రీన్ మనం డిస్ప్లే చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వచ్చేసి నేను స్క్రీన్ 3 అని ఇస్తున్నాను. సో ఇక్కడ డిస్ప్లే టెక్స్ట్ వచ్చేసి మనకు, సో ఇక్కడ మెసేజ్ ఏదో ఒక ఏపీ నేమ్ ఇవ్వండి, మెసేజ్ ఆల్రెడీ ఉంది, మెసేజ్ 1 సంథింగ్. ఓకే. సో ఇక్కడ నాకు థ్యాంక్ యూ, సో ఫీడ్బ్యాక్ ఇస్ డన్, లేకపోతే ఫీడ్బ్యాక్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో మీ ఇష్టం. సో మీకు నచ్చిన సెంటెన్స్ ఇక్కడ పెట్టుకోండి, జస్ట్ కస్టమర్కి డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా. సో విత్ గ్రీన్ కలర్, లేకపోతే మీకు నచ్చిన కలర్, థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ ఇస్ డన్. ఓకేనా. అగైన్ సో ఇవి నాకు కనిపించకూడదు. ఓకేనా. సో దానికి వల్ల ఏం చేస్తాం, ఫూటర్ సెక్షన్ లోకి వెళ్ళేసి అన్ని హైడ్ చేస్తాం. హైడ్ ప్రీవియస్ బటన్ హైడ్ చేస్తున్నాం. సో నౌ హైడ్ పాస్ బటన్ కూడా హైడ్ చేస్తాం. జస్ట్ ఓన్లీ ఫినిష్ బటన్ మాత్రం తీసుకుంటాం. ఓకేనా. సో నౌ డన్. అంటే మీకు ఆల్రెడీ స్కోర్ ఉంటే ఈ స్క్రీన్ డిస్ప్లే చేయండి, స్కోర్ లేకపోతే ఈ స్క్రీన్కి వచ్చేసి ఫీడ్బ్యాక్ తీసుకోండి అని చెప్తున్నాం మనం. సరే, ఇక్కడ బాగుంది. సో ఇక్కడ మనకు స్కోర్ ని తీసుకున్నాం, లైక్ 3 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, సంథింగ్ తీసుకున్నాం. ఓకేనా. సో మనం అక్కడ ప్రొవైడ్ చేసిన స్కోర్ ని, ప్రొవైడ్ చేసిన వాల్యూని, సో వీ నీడ్ టు కాన్ఫిగర్. అవునా. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూని మనం క్యాప్చర్ చేయాలి. దానికి ఏం చేస్తాం, అసైన్మెంట్ బ్లాక్ తీసుకుంటాం. సో అసైన్మెంట్ అసైన్ స్కోర్. సో స్కోర్ని అసైన్ చేయాలనుకుంటున్నాం, అక్కడ ఏదైతే స్కోర్ ఇస్తాడో సో దాన్ని అసైన్ చేయాలనుకుంటున్నాం. సో అగైన్ ఏం తీసుకుంటాం, ఇక్కడ వేరియబుల్లో మళ్ళీ గెట్ రికార్డ్స్ డాట్ స్కోర్, స్కోర్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ ఒక రిసోర్స్ని క్రియేట్ చేసుకుంటాం మనం. ఓకేనా. స్కోర్ టోటల్ అనో లేకపోతే వేరే ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకొని క్రియేట్ చేసుకుంటాం. సో అందులో ఏం చేస్తాము అంటే మనం ఒక ఫీల్డ్ని, ఒక ఫార్ములాని డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా. సో నౌ న్యూ రిసోర్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫార్ములా. ఓకేనా. సో ఫార్ములాలో వచ్చేసి మనకు డేటా టైప్ వచ్చేసి నంబర్. సో ఇక్కడ వచ్చేసి ఏపీ నేమ్ టోటల్ స్కోర్ అని ఒక నేమ్ అయితే ఇస్తున్నా, టోటల్ స్కోర్. ఓకేనా. సరే. సో ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 0. సో
సో జస్ట్ ఫార్ములా నంబర్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ మనకు ఇన్సర్ట్ రిసోర్స్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం చూసారా వేరియబుల్ ని, సో ఆ వేరియబుల్ ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే సో ఓకే వేరియబుల్ లో మనం ఏం యాడ్ చేసుకున్నాం, స్లైడర్ రేటింగ్ ని యాడ్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఫీడ్బ్యాక్ ని యాడ్ చేసుకున్నాం, అవునా? ఓకే సో వాటి రెండింటిని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడికి వస్తే మనకు స్క్రీన్ కాంపోనెంట్ లో స్లైడర్ స్కోర్, అసలు ఒక్క నిమిషం, మనం ఇక్కడ యాడ్ చేసుకుంది స్లైడర్ రేటింగ్, రేడియో బటన్స్, స్లైడర్ రేటింగ్, ఓకేనా? సో దాంతో పాటుగా సో మనం క్రియేట్ చేసుకున్న వేరియబుల్ లైక్ స్లైడర్ రేటింగ్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది కదా మనకు, అది సో దాన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే ఓకే స్లైడర్ రేటింగ్ మన వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం, ఇక్కడ చూద్దాం. సో వేరియబుల్, సో వేరియబుల్లో మనం ఓన్లీ రికార్డ్ ఐడి మాత్రం తీసుకున్నాం. మనకు ఒకటి కాదండి, ఇప్పుడు మీరు అక్కడ నంబర్ డిస్ప్లే చేసేస్తారు కదా పిక్ లిస్ట్ వాల్యూలో, అవును. మళ్ళీ ఎందుకు అసైన్ చేస్తున్నారు వాల్యూని? ఏది ఇప్పుడు ఈ అసైన్ది ఎందుకు తీసుకోవాల్సి వస్తా ఉందండి? అంటే ఇక్కడ మనం ఏదైతే ఫీడ్బ్యాక్ లో వాల్యూ ప్రొవైడ్ చేస్తాం కదా 1 2 3 అని, సో ఆ వాల్యూని స్కోర్ ఫీల్డ్ అప్డేట్ చేయాలి కదా, గట్ యువర్ పాయింట్, రైట్? గట్ యువర్ పాయింట్. ఎందుకంటే మనకి అది కనిపించాలి కదా, దీనికి ఫీడ్బ్యాక్ ఇచ్చినారో లేదా అని. అదే అర్థమైందండి. అర్థమైంది కదా, సో ఒకవేళ దాన్ని మనం ఇక్కడ రేడియో బటన్ నుంచి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్ కావాలి ఫీల్డ్, రైట్? ఎగ్జాక్ట్లీ, అవును. సో గాట్ అది ఇట్. మనకు ఓకే, కావాలి, అర్థమైంది. అందుకని అసైన్ చేస్తున్నారు. అందుకని అసైన్ చేసుకుంటున్నాం, ఓకేనా? సో సేమ్ ఫీల్డ్ వాళ్ళు అది అక్కడ ఏమి ఇచ్చాడో ఆ నంబర్ ఇక్కడ అప్డేట్ అవ్వాలి, రైట్ అప్డేట్ అండి? అవ్వాలి, అవును. ఆ నంబర్ని మనం అప్డేట్ చేసుకుంటాం, ఓకేనా? సరే. సో ఇప్పుడు దీనికన్నా ముందు మనం ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో న్యూ రిసోర్స్, ఓకే సో వేరియబుల్, సో ఇక్కడ వచ్చేసి నేను రేటింగ్ స్కోర్ అని ఒక నేమ్ అయితే ఇస్తాను, లేకపోతే స్లైడర్ రేటింగ్. ఓకే సో స్లైడర్ రేటింగ్, సో ఇక్కడ వచ్చేసి నంబర్, సో డెసిమల్ ప్లేసెస్ నేను స్లైడర్ రేటింగ్లో 0 ఇచ్చేస్తున్నా. సో లెట్స్ మేక్ 0 నౌ డన్. సో ఒక రేటింగ్ ని తీసుకున్నా, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నా, ఓకేనా? సో ఇందులో ఇక్కడ మనకి ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేసుకుని ఏం చేయాలంటే టోటల్ స్కోర్, ఓకేనా? సో ఇక్కడ ఫార్ములా టోటల్ స్కోర్, సో డేటా టైప్ వచ్చేసి మనకు అగైన్ నంబర్, ఓకే మనకు దాన్ని ఏమంటారు, ఒక నిమిషం అండి, వర్డ్ గుర్తు రావట్లేదు. అసైన్మెంట్స్లో మనం స్కోర్ టోటల్ వచ్చేసి మనకు అది ఫార్ములా ఫీల్డ్, రైట్? సో ఆ ఫార్ములా ఫీల్డ్లో యాడ్ చేసుకుంటాం. సో నంబర్, సో డెసిమల్ ప్లేస్లో 0. సో ఇక్కడ రిసోర్స్లో ఇందాక మనం క్రియేట్ చేసుకున్న స్లైడర్ రేటింగ్ అనే ఒక వేరియబుల్ ప్లస్, అంటే దాంట్లో ఎంత వాల్యూ స్టోర్ అయిందని, ఓకే? ప్లస్ మనకు రేడియో బటన్స్లో ఏమొచ్చిందని, సో స్క్రీన్ కాంపోనెంట్లో ఇది, సో రెండింటిని, ఓకేనా? ఆ రెండింటిని మనం యాడ్ చేసుకుంటున్నాం, ఓకేనా? ఫార్ములా ఫీల్డ్ లో రెండింటిని యాడ్ చేసుకుంటాం. నౌ డన్, ఓకేనా? స్కోర్ టోటల్ కింద మనం రెండింటిని యాడ్ చేసుకుంటాం అసైన్మెంట్, ఓకేనా? సో అసైన్మెంట్ లో యాడ్ అయిపోయింది. సో నో యాడ్ అయిన తర్వాత దాన్ని అప్డేట్ చేస్తున్నాం నార్మల్గా, అప్డేట్ రికార్డ్స్, అప్డేట్ రికార్డ్స్, ఓకేనా? సో ఇక్కడ గెట్ కేస్ రికార్డ్స్, అంతే, సింపుల్. అప్డేట్ రికార్డ్స్ డన్, ఓకేనా? సో అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడతో స్టాప్ అయిపోతుంది, ఓకేనా? సో నా సేవ్ రికార్డ్, ఐ మీన్ సేవ్ ఫ్లో, సో ది ఫీడ్బ్యాక్ ఫామ్, ఫీడ్బ్యాక్ ఫామ్ నౌ సేవ్. సో ఒకసారి మనకు డీబగ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది ఫ్లో ఎలా వర్క్ అవుతుంది, ఓకేనా? సో నా డీబగ్ ఎట్లుందండి ఫీడ్బ్యాక్ ఇకపోతే పైన ఇంత ఎందుకు అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫస్ట్ డీబగ్ చేస్తే, సో మనం ఫ్లోని గురించి మాట్లాడితే, సో ఫస్ట్ మనకు గెట్ రికార్డ్స్ వచ్చాయి, తర్వాత డెసిషన్ చెక్ చేస్తున్నాం. సో ఏమని, కేసు క్లోజ్ అయినప్పుడు,
ఓకేనా. సో ఉమ్, డెసిషన్ మనకు కేసు క్లోజ్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇన్ కేస్ కేసు క్లోజ్ కాకపోతే స్క్రీన్ వన్లోకి సరే. వచ్చేసి ఈ మెసేజ్ అని డిస్ప్లే చేస్తాం. కేస్ నీడ్స్ టు అంతే. బి క్లోజ్ Yes. ఫీడ్బ్యాక్ అని చేస్తున్నాం. ఓకేనా. ఉమ్, సో ఉమ్, నౌ ఉమ్. గో టు ఎనీ వన్ కేసెస్. ఓకే. ఫస్ట్ మనకు కేసు క్లోజ్ అవ్వని తీసుకుందాం. ఉమ్, అన్ని ఉమ్. కేసెస్ క్లోజ్ అయినాయి. లెట్స్ క్రియేట్ వన్ న్యూ కేస్. సో న్యూ కేస్ సేవ్. సో మినిమం మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫోన్ తీసుకుందాం. నౌ సేవ్. ఉమ్, ఓకే. సో ఇప్పుడు మనకు ఇది యొక్క ఐడి జస్ట్ కాపీ ఉమ్. డీబగ్ చేస్తున్నాం. సో ఇక్కడికి వెళ్ళేసి డీబగ్ రన్. సో మనకేంటి కేసు ఉమ్. క్లోజ్ కానప్పుడు నాట్ క్లోజ్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది. Yes. ఈ స్క్రీన్ ఉమ్. డిస్ప్లే అవుతుంది. ఈ స్క్రీన్ లో మనకి ఏముంది? సో కేస్ నీడ్స్ టు బి క్లోజ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. Got it అండి. యా, ఓకేనా. యా. ఎందుకంటే కేసు క్లోజ్ అవ్వలేదు, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చేసి దీని తర్వాత మనకి ఏం లేదు కాబట్టి ఇక్కడ వచ్చి స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోతుంది. ఓకేనా. సో ఇన్ కేస్ కేసు క్లోజ్ అయ్యింటే, కేసు క్లోజ్ అయితే ఇక్కడికి వస్తుంది. రైట్. ఓకే. గో టు క్లోజ్డ్ కేసెస్. సో ఇది క్లోజ్ అయింది. దీన్ని ఓపెన్ చేస్తే సో దీనికి వచ్చేసి ఇక్కడ మనకు స్కోర్ ఇవ్వలేదు. స్కోరు ఫీల్డ్ కనిపించలేదు. లెట్స్ ఓపెన్. స్కోర్ కనిపించలేదు. జస్ట్ టైం బింగ్ జస్ట్ లాగౌట్ అండ్ లాగిన్. ఓకే. కేసెస్ క్లోజ్డ్ కేస్. సో స్కోర్ మనకి ఏం లేదు. ఓకేనా. సో కేస్ క్లోజ్ అయింది అంతే. జస్ట్ కాపీ. సో గో టు దిస్ ఫీడ్బ్యాక్ ఫినిష్. సో మళ్ళీ అగైన్ రన్. సో ఇప్పుడు దీన్ని పేస్ట్ చేస్తే నవ్ రన్. ఇప్పుడు చూడండి మనకు కేసు క్లోజ్ కాలేదు, క్లోజ్ అయ్యింది. ఓకేనా. ఫ్లోలోకి వెళ్తే కేసు క్లోజ్ అయ్యింది. ఓకేనా. సో బ్లాంక్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. వచ్చింది. ఓకేనా. కేసు క్లోజ్ అయ్యింది. స్కోర్ లో బ్లాంక్ వాల్యూ ఉంది కాబట్టి ఈ స్క్రీన్ కి వచ్చింది. అదే స్కోర్ లో వాల్యూ ఉంటే ఈ దీంట్లోకి వెళ్ళిపోయి మనకి ఏమొస్తుంది? సో థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ ఇస్ డన్ అని వచ్చింది. అవునా. సో స్కోరు 0 కన్నా తక్కువగా ఉంది కాబట్టి మనకి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఈ స్క్రీన్ లో ఏం డిస్ప్లే అవుతుంది? ఇది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో అక్కడికి వెళ్తే దాని తర్వాత మనం కాంపోనెంట్ లో ఫిల్టర్ అప్లై చేసాం. ఏమని? సో ఎస్ కొట్టినప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో నో కొడితే మనకు డిస్ప్లే అవుతుంది. అవునా. సో ఎస్ కొడుతున్నాం. సో ఐ విల్ గో విత్ 1 రేటింగ్ 1. సో స్లాగ్ డ్రాగ్ 2 3 4 లాస్ట్ లో 5. ఓకేనా. సో మీకు ఏది రేటింగ్ కావాలనుకుంటే ఆ రేటింగ్ ని డిస్ప్లే చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ ని క్యాప్చర్ చేస్తామో సో ఆ వాల్యూస్ అన్నిటిని ఈ అసైన్మెంట్ లో యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసి డన్. ఓకేనా. సో ఈ కేసులో మనకు వాల్యూ ఏం లేదు, స్కోర్ 0. ఈ ఐడినే మనం కాపీ చేసుకున్నాం. అవునా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఫీడ్బ్యాక్ ఎస్ 2. ఓకేనా. నెక్స్ట్ అయిపోయింది. సో మనకు రికార్డ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. నంబర్ 2 అనేది దాంట్లోకి అప్డేట్ అయిపోతుంది. ఆ కేసులోకి అప్డేట్ అయిపోతుంది. మనం ఏదైతే కేసు తీసుకుంటామో సో ఆ కేసులోకి మనకు వాల్యూ అనేది అప్డేట్ అయిపోతుంది. ఎప్పుడు మనం ఫ్లోని యాక్టివేట్ చేసినప్పుడు. ఓకేనా. సో నౌ రన్ అగైన్. సో ఇన్ కేస్ స్కోర్ లో వాల్యూ ఉంది, ఇందులో నేను వాల్యూ ఇచ్చాను అనుకోండి. సో మనకి ఏం డిస్ప్లే అవ్వాలి? సో ఆల్రెడీ స్కోర్ ఉంది, థ్యాంక్ ఆల్రెడీ ఉంది. సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదని చూపించాలి. సో నౌ నెక్స్ట్ చేంజ్ ఇన్పుట్, పేస్ట్ ఇట్, నౌ రన్. రిఫ్రెష్ అయింది ఇది. సో రిఫ్రెష్, క్లోజ్ అగైన్, డీబగ్. సో లింక్ 1 minute లో ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ లింక్ లో జాయిన్ అవ్వండి. సో కాపీ ఫీడ్బ్యాక్, నౌ రన్. ఓకే. దీంట్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇది. లెట్స్ యాక్టివేట్ చేసి టెస్ట్ చేద్దాం. సో యాక్టివేట్ చేసి టెస్ట్ చేసి ఓకే. సో లెట్ మీ షేర్ అగైన్. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? స్కోర్ ఆల్రెడీ ఉంటే. ఓకేనా. స్కోర్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే సో ఇక్కడ డెసిషన్ మనం చూసుకున్నట్లయితే సో స్కోర్ ఈజ్ నల్. ఇది సో స్కోర్ ఆల్రెడీ మోర్ దాన్ 0, సో గ్రేటర్ దాన్ 0.
ఓకేనా. సో ఆల్రెడీ స్కోర్ ఓకే 0 కన్నా ఎక్కువగా ఉంటే ఈ స్క్రీన్ నుండి మనకి డిస్ప్లే అవ్వాలి. ఓకే అవునా. ఓకే సరే. యా సో యాక్టివేట్. సో యాక్టివేట్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం. సో యాక్టివేట్. సో యాక్టివేట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ ఫ్లోని మనం ఈ ఫ్లోని మనం కేస్ దగ్గర యాడ్ చేయాలి. అవునా. ఓకే అండి సో ఇక్కడ యా యాడ్ చేసుకోవాలి. సో అక్కడ యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? జస్ట్ రిఫ్రెష్. ఓకే సో గో టు ఎడిట్ పేజ్. రికార్డ్ పేజ్ లేకపోయి ఎడిట్ చేసుకుంటాం. సో ఎడిట్ పేజ్. సో ఇక్కడ మనకు ఫ్లోస్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా. సో దీన్ని ఇక్కడికి యా యా ఓకే ఓకేనా. సో ఇక్కడ తెచ్చుకో తెచ్చుకోవాలి. సో ఇక్కడ మనకి ఏదైతే ఫ్లో ఉంటుందో మనం క్రియేట్ చేసిన ఫ్లో నేమ్ వచ్చేసి ఫీడ్బ్యాక్ ఫామ్. సో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకేనా. సో యాడ్ చేసుకొని సో ఇక్కడ మనకు రికార్డ్ ఐడి ఉంది చూసారా. సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. జస్ట్ ఈ చెక్ బాక్స్ ని ట్రూ చేయాలి. ఓకే ట్రూ అండి చేస్తే యా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేయాలి. సో ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నాము అంటే సో ఏ రికార్డ్ పైన అయితే మీరు ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ రికార్డుకి మాత్రమే చెందుతుంది. ఓకే ఓకే సో మనకు ఓకే కేసెస్ లో అన్ని కేసెస్ కి అక్కడ కనిపిస్తుంది అది. ఓకేనా. ఏ రికార్డ్ లో అయితే ఫీడ్బ్యాక్ ఇస్తామో సో ఆ రికార్డ్ వాల్యూని మాత్రమే ఆ రికార్డుకి అప్డేట్ చేయాలి. అర్థమైందండి యా ఓకేనా. సో ఇప్పుడు ఈ రికార్డ్కి నేను ఒక 4 రేటింగ్ ఇచ్చాను. సో నా స్కోర్ వచ్చేసి 4 అప్డేట్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన 4 ని వేరే కేసుకి వెళ్ళి అప్డేట్ అవ్వకూడదు. అర్థమైందండి యా సో యా అందుకనే మనం ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఈ వాల్యూని పాస్ చేస్తుంది. జస్ట్ ఈ చెక్ బాక్స్ ని ట్రూ చేసినట్లయితే అదే తీసుకుంటుంది బై డిఫాల్ట్ గా రికార్డ్ డాట్ ఐడి అని. అంటే ఆ కేసులో ఐడిని మాత్రం తీసుకుంటుంది. తీసుకుంటుంది ఓకే ఓకే సో నౌ సేవ్. అంటే ఏ కేస్ ఐడి పర్టికులర్ గా దాని మీద యాక్టివేట్ అవుతూ ఉంటది అంతే కదండి. మనం ఏ కేసు ఓపెన్ చేస్తే ఆ కేసుకి మాత్రమే ఐడి అప్డేట్ అవుతుంది. తీసుకొని ఆ ఐడి ఓకే ఈ ఐడిని తీసుకొని అందులో వాల్యూని ఇక్కడ క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేస్తుంది ఓకే అందుకనే అర్థమైంది మనకు ఆ ఐడిని తీసుకుంటున్నాం. ఓకే ఓకేనా. యా అందులో మనం తీసుకోకపోయినా చెక్ బాక్స్ ట్రూ చేస్తే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఓకే అండి యా ఓకేనా. సో నౌ సేవ్ చేసాం. నౌ గో టు కేసెస్, రిఫ్రెష్. సో ఇక్కడ మనకు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది డిస్ప్లే అయిపోయింది. డిస్ప్లే యా ఓకేనా. సో కేసు క్లోజ్ అయింది. కేసు క్లోజ్. సో ఫీడ్బ్యాక్ ఫామ్ డిస్ప్లే అయింది. ఓకేనా. సో ఇక్కడ మనకు స్కోర్ ఎంటీ. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్ప్లే ఎస్. ఎస్ క్లిక్ చేయగానే మనకి ఏమైంది? సో రేటింగ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. స్లైడర్ స్లైడర్ మనకు వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ అయిపోయింది. సో స్కోర్ రిఫ్రెష్ ఇక్కడ స్కోర్ అప్డేట్ అవ్వలేదు ఫినిష్ కొట్టాలండి కదా. మనం నెక్స్ట్ బటన్ ఇచ్చాం. సో ఫినిష్ బటన్ ఇవ్వలేదు మనం. ఓకే లెట్స్ గో టు ఫ్లో. అందుకే అప్డేట్ అవ్వలేదు అనుకోండి. సో స్క్రీన్ కాదండి మళ్ళా ఎందుకు అది అడుగుతాను 2 టైమ్స్ వస్తుంది కదండి. ప్లీజ్ ప్రొవైడ్ అక్కడ మనం ఇంకొక స్క్రీన్ పెట్టుకోవాలి. లైక్ అయిపోయిన తర్వాత సో ఫీడ్బ్యాక్ హెస్ బీన్ కంప్లీట్ అని ఇంకో స్క్రీన్ ఫ్లో పెట్టుకుంటే అది మనకి ఇక్కడ సెట్. ఓకేనా. సో దీన్ని పెట్టుకున్నాం. సో క్యాన్సిల్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే మనకు ఈ కాంపోనెంట్ సారీ సో ఈ కాంపోనెంట్ ఓన్లీ క్లోజ్డ్ కేసు మాత్రమే కనిపించాలి. కరెక్ట్ అండి అవునా. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ. సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ, యాడ్ ఫిల్టర్స్. ఫిల్టర్స్లో ఇక్కడ మనకు స్టేటస్ ఈక్వల్ టు క్లోజ్డ్. సో క్లోజ్ అయిన మాత్రం దానికి కనిపించాలని పెట్టుకుంటున్నాం. ఓకే ఓకే నౌ డన్. ఓకే క్లోజ్ అయిన మాత్రమే మనం అది పెట్టాలి. కండిషన్ డిఫైన్ చేసాం కదండి స్క్రీన్ ఫ్లో లోని. చేశాము కానీ ఇది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా ఇది. విజిబిలిటీ ఓన్లీ క్లోజ్డ్ కేసెస్ మాత్రమే ఈ కాంపోనెంట్ కనిపించాలని పెట్టుకుంటాం. ఓకే ఓకేనా. ఓకే ఓకే గాట్ ఇట్ న్యూ కేసెస్ కూడా మనకు అది కనిపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు న్యూ కేసు ఓపెన్ చేస్తే సో దానికి కూడా మీకు కనిపిస్తుంది. అర్థమైంది అర్థమైందండి అర్థమైంది గాట్ ఇట్. మనకి అలా కనిపించకూడదు కదా. ఓన్లీ డిస్ప్లే ఆఫ్ స్క్రీన్ కి చేంజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ ఈ యూఐలో స్టేటస్ క్లోజ్ అయిన వాటికి మాత్రమే ఈ కాంపోనెంట్ కనిపించాలని పెట్టుకుంటున్నాం. ఓకే ఓకేనా. సో అందుకని ఫిల్టర్స్
రికార్డ్ స్టేటస్ ఈక్వల్ టు క్లోజ్ అని పెట్టుకుంటున్నాం. ఓకేనా? క్లోజ్ ఓకే. సో సేవ్ చేసాం. నా గో బ్యాక్ టు కేస్, జస్ట్ రిఫ్రెష్. ఓకే, సో కేసు క్లోజ్ అయింది కాబట్టి మనకు కనిపిస్తుంది, అవునా? అనిపిస్తుంది. సో నా గో టు ఓపెన్ కేసెస్, గో టు ఆల్ మై కేసెస్, లేకపోతే ఆల్ ఓపెన్ కేసెస్ ఏం లేవు. లెట్స్ క్రియేట్ వన్ న్యూ కేస్ ఫోన్. ఇప్పుడు మనకు న్యూ కేస్ కనిపించట్లేదు చూడండి. అర్థమైందండి. ఓకే, సో ఇప్పుడు కేసు ఓపెన్ లో ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ గివ్ ఫీడ్బ్యాక్. గాట్ ఇట్ అండి. అవునా? సో అదే కేసు క్లోజ్ అయిన తర్వాత మాత్రం ఫీడ్బ్యాక్ అనేది నాకు కావాలి. ఓకే. ఓకే, సో కేసు క్లోజ్ అయింది. సో ఫీడ్బ్యాక్ ఫామ్ లో ప్లీజ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అని ఇచ్చాం మనం. సో ఎస్ ఇచ్చినాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సో మీరు ఎంత రేటింగ్ ఇవ్వాలని చూసుకుంటుంది. చూసుకుంటాం. గాట్ ఇట్. సో 3 ఇస్తే 3. సో ఇప్పుడు 3 ఇచ్చిన స్కోరు మనకి ఇక్కడ అప్డేట్ అయిపోవాలి. సో అది మనం మిస్ యాక్చువల్గా. నెక్స్ట్, సో 3 ఇచ్చిన స్కోరు మనకి ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. రిఫ్రెష్, సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, ఏదో మనం మిస్ చేసాం. దానికి అసైన్ చేశాను కదండి వాల్యూ. అవును, సో ఆ స్క్రీన్ ఫ్లోకి ఇక్కడ మనకు వాల్యూ అనేది మనం ఇవ్వట్లేదు. చూద్దాం. సో గో టు ఫ్లో, సో అసైన్మెంట్స్, ఇక్కడ ఇచ్చిన దాన్ని రేటింగ్ ఏదైతే ఇస్తామో ఇక్కడ దీని నేమ్ వచ్చేసి మనం ఏమి ఇచ్చాం, ఆ రేటింగ్ స్కోర్ అనే దాన్ని ఇచ్చాం, అవునా? సో అసైన్మెంట్స్ వాల్యూస్, సో కే స్కోర్ ఈక్వల్ టు, మనకు ఇక్కడ ఫార్ములాని బిల్డ్ చేసుకున్నాం. ఐ మీన్ వాల్యూ ఇచ్చే రిసోర్స్లోకి వెళ్ళాం. సో ఫార్ములాని మనం బిల్డ్ చేసుకున్నాం, అవునండి. అవునా? సో ఈ అసైన్మెంట్లో ఏం చేసాం మనం, గెట్ రికార్డ్స్ ఫ్రమ్ ద కేస్ తీసుకున్నాము. దాని తర్వాత టోటల్ అంటే ఒక ఫార్ములాని బిల్డ్ చేసుకున్నాం. ఈ ఫార్ములా బిల్డ్ వచ్చేసి మనకు టోటల్ స్కోర్ అని ఒక వాల్యూ ఇచ్చాం. సో ఇందులో మనం ఏం చేసాం, సో మనం ఇందాక తీసుకున్న దాన్ని స్లైడర్ రేటింగ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, అవునా? సో దాన్ని మనం అసైన్ చేసుకున్నాం. బట్ మనం ఎక్కడ మిస్ చేస్తున్నాం ఇంకా స్టిల్. ఫోర్ టోటల్ ఫార్ములా, ఒక్క నిమిషం అని చూస్తున్నాను ఎక్కడ మిస్ అయినా. సో స్కోర్ టోటల్ తీసుకున్నాం. సో స్లైడర్ రేటింగ్ తీసుకున్నాము. సో రేటింగ్ తర్వాత స్లైడర్ స్కోర్. సో అసైన్మెంట్ ఫార్ములాలో సో ఇక్కడ మన ఫార్ములాలో సంథింగ్ వీఆర్ మిస్సింగ్ అండి. లెట్స్ రిమూవ్. ఫార్ములాలో మనకు స్క్రీన్ కాంపోనెంట్లో ఖచ్చితంగా స్కోర్ అయితే తీసుకోవాలి. సో ఫీడ్బ్యాక్ ఇది. సో రేటింగ్ స్కోర్, స్క్రీన్ కాంపోనెంట్లో ఇదే తీసుకుంటాం. గో బ్యాక్. వచ్చేసి మనకు రేటింగ్ స్కోర్. సో ఇది తీసుకోవాలి.
సో వేరియబుల్స్లోకి వెళ్తే టోటల్ స్కోర్, ఓపెన్ వేరియబుల్ టోటల్ స్కోర్లో స్లైడర్ రేటింగ్ కాదు, రేటింగ్ స్కోర్ తీసుకోవాలి. లెట్స్ టైప్ రేటింగ్ స్కోర్, స్లైడర్ రేటింగ్ అనే వస్తుంది. లెట్స్ చెక్ పైన అగైన్. ఉందండి రేటింగ్ స్కోర్ అని ఉంది చూడు. ఇక్కడ మనకు రేటింగ్ స్కోర్ ఇది మనకి ఇది రావాలి. ఏ పేరు నేమ్ ఉంది కదా, అక్కడే వచ్చిందండి ఏ పేజ్ నేమ్ ఉంది. అవునా? సో ఎడిట్, ఎడిట్ కొట్టండి, పైన క్లిక్ చేయండి. ద- సో జస్ట్ టైప్ రేటింగ్ స్కోర్, ఇది ఎంటర్. అది కూడా పైన యా యా రేటింగ్ స్కోర్ మనకి ఇది స్లైడర్ రేటింగ్. ఓకే, రేటింగ్ స్కోర్ వస్తుంది. దాని తర్వాత సో వాల్యూ, వాల్యూ పెట్టండి సరిపోతుంది. రేటింగ్ నంబరే స్కోర్ కదా. వాల్యూ, రేటింగ్ స్కోర్ ప్లస్ వాల్యూ ప్లస్ గ్రీన్ కాంపోనెంట్లో గ్రీన్ కాంపోనెంట్లో ఏం చేసుకుంటున్నాం మనం? జస్ట్ రేటింగ్ స్కోరే కదండి మనం యాడ్ చేస్తాము. అవును, దాంతో పాటుగా మనకు ఫీడ్బ్యాక్ రేటింగ్ కూడా కావాలి కదా. Feed- సరే, లెట్స్ ట్రై విత్ దిస్ రేటింగ్ స్కోర్ డన్. ఓకేనా? సో ఈ అసైన్మెంట్లో స్కోర్ టోటల్ అనే దాంట్లో స్కోర్ టోటల్ ఫార్ములా రేటింగ్స్ తీసుకున్నాం. ఫైన్, లెట్స్ ట్రై. అవుట్ డన్, సేవ్ యాజ్, సేవ్. సో లెట్స్ ట్రై టు డీబగ్. సో కేసు యాక్టివేట్ అయింది, డీబగ్ చేద్దాం ఫస్ట్. ఓకే కాపీ. సో దీంట్లో స్కోర్ ఏం లేదు. షూర్. సో జస్ట్ క్యాన్సిల్, డీబగ్, రికార్డ్ ఐడి, రన్. సో స్కోర్ ఎస్ ఇస్తున్నాం, నంబర్ 1 ఇస్తున్నాం. నెక్స్ట్. సో మనకు రికార్డ్ ఐడి క్లోజ్ స్టేటస్ 1, స్కోర్ 1 అయింది. లెట్స్ చెక్ విత్ హియర్, జస్ట్ రిఫ్రెష్. ఎస్, రైట్, కరెక్ట్ అండి. సో అదే మనం అక్కడ ఫార్ములాను తప్పు తీసుకున్నాం. అదే. ఓకేనా? సో ఇక్కడ టోటల్ స్కోర్లో మనకు రేటింగ్ స్కోర్ డాట్ వాల్యూ తీసుకోవాలి. ఫార్ములాలో మనం మిస్ చేసాం అది. యాక్టివేట్. ఓకే, సో నా గో టు ఎనీ వన్ కేస్, ఓపెన్ కేసెస్. సో క్లోజర్ కేస్. సో ఆల్రెడీ కేసు క్లోజ్ అయింది, దాని స్కోర్ 1 ఉంది. ఓకేనా? సో అందుకని ఇక్కడ చూడండి మనకు, సో థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ ఇస్ డన్ అని వచ్చింది. ఓకేనా? సో ఫినిష్ అలాగే ఉంటుంది, కాంపోనెంట్ అలాగే ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ సే ఇప్పుడు నేను దీంట్లో స్కోర్ని తీసేస్తున్నా. నా సేవ్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆటోమేటిక్గా వేరేది కావాలి. జస్ట్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది డిస్ప్లే అవ్వాలి, ఎందుకంటే స్కోర్ లేదు కాబట్టి. రైట్. సో మనకి ఫీడ్బ్యాక్ ఫామ్ డిస్ప్లే అవుతుంది. సో ఎస్, సో ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. సో నంబర్ 2 ఇస్తున్నా. సో ఇక్కడ మనకు రేటింగ్ లేదు. నెక్స్ట్. సో థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ ఇస్ డన్. సో ఇప్పుడు కరెక్ట్ ఫీడ్బ్యాక్ డన్ వచ్చింది. సో ఫినిష్ అయిపోయింది. సో అక్కడ మనం ఫార్ములా మిస్ చేయడం వల్ల ఇది వచ్చింది. ఓకేనా? సో అదే మనకు కేసెస్లో ఓపెన్ క్లాసెస్లో ఉన్నాయనుకోండి, సో నీకు కాంపోనెంట్ కంప్లీట్గా మనం విజిబుల్ చేయట్లేదు. సో ఇక్కడ మనకు ఫ్లోలో మాత్రం మనం కండిషన్ యాడ్ చేసుకున్నాం. ఏమని? కేసు క్లోజ్ అవ్వకపోతే ఈ స్క్రీన్ డిస్ప్లే అవ్వాలని పెట్టుకున్నాం. ఏమని? కేస్ నీడ్స్ టు బి క్లోజ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. బట్ మనం ఏం చేసాం, యూఐలో అది కనిపించకుండా చేసాం డైరెక్ట్ గా. ఫిల్టర్ అప్లై చేసి ఇక్కడ కేసు క్లోజ్ అయిన వాటికి మాత్రమే ఇది కనిపించాలని పెట్టుకున్నాం. ఇప్పుడు సేవ్. సో సేవ్ చేసినాం, ఫిల్టర్. ఓకే, గో టు కేసెస్. ఇప్పుడు మనకు జస్ట్ రిఫ్రెష్. సో ఆ కాంపోనెంట్ విజిబుల్ అని కనిపిస్తుంది. ఫీడ్బ్యాక్ ఫామ్ లో చూడండి, కేస్ నీడ్స్ టు బి క్లోజ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. ఓపెన్ కూడా కనిపిస్తుంది. ఓకేనా? అదే మనం క్లోజ్కి వెళ్తే, సో క్లోజర్కి వెళ్తే మాత్రం సో ఫీడ్బ్యాక్, థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ ఇస్ డన్. ఎందుకు డన్? సో ఆల్రెడీ స్కోర్ 2 వచ్చినాం కాబట్టి. సో లెట్స్ గో టు సమ్ డిఫరెంట్ కేస్. వెళ్తే దీనికి స్కోర్ 0. ఓకేనా? సో ఫీడ్బ్యాక్ ఫామ్, సో ప్లీజ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. ఓకేనా? సో నో ఇస్తే ఏం మనకు డిస్ప్లే అవ్వదు. అవునా? సో ఇస్తే మనకి ఏంటి? స్లైడింగ్ రేటింగ్ చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు వాల్యూ, సో నంబర్ 4 ఇచ్చినాము. చూడండి ఏంటండి? నో ఇస్తే ఏం కాదండి, అంతే అట్లా వచ్చేస్తుంది. అంతే. సో మనం నో ఇచ్చినప్పుడు మనకి ఇంకొక
ఏదైనా ఒక స్క్రీన్ ఫ్లో పెట్టుకొని మేబీ విల్ ఇంప్రూవ్ నెక్స్ట్ టైం బెటర్ అన్నట్టుగా ఇంకో స్క్రీన్ కావాలి మనం పెట్టుకోవచ్చు. నోయిస్. ఓకే ఓకేనా. ఓకే సో ఎస్ ఇచ్చినాం కాబట్టి ఎస్ మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాం మనం. సో నంబర్ 5 స్లైడింగ్ 5 ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు ఓకే సో నౌ సో థ్యాంక్ యూ బ్యాక్ ఇస్ డన్ ఫినిష్. ఇప్పుడు మనం చూసుకుంటే నంబర్ 5 అనేది వస్తుంది. ఓకేనా. ఇలాగ ఓకే మనకు ఒక స్క్రీన్ కాంపోనెంట్ యూజ్ చేసుకుని ఒక కేస్ క్లోజ్ అయినప్పుడు ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకోవచ్చు. షూర్ అండి, గాట్ ఇట్. సో ఇదే ఫ్లోలోనే మనం ఇంకా డిఫరెంట్ కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏమని మనకు నో తీసుకున్నప్పుడు అవునా. సో ఈ స్క్రీన్ లో మనకు నో పెట్టుకున్నాం కదా. సో నో పెట్టుకుంటే ఏం అవ్వాలి. సో మళ్ళీ ఇక్కడ ఇంకో డెసిషన్ పెట్టుకోవచ్చు మనం. సో డెసిషన్ సో నో అయితే అక్కడ పిక్ లిస్ట్ వాల్యూలో నో అయితే మళ్ళీ సైడ్కి వచ్చేసి విల్ విల్ నెక్స్ట్ టైం మనకు బెటర్ ఇంప్రూవ్మెంట్ తీసుకుంటాము. అది ఇంకొక సెంటెన్స్ డిస్ప్లే ఇంకొక స్క్రీన్ ఫ్లో తీసుకొని మనం అక్కడ పాపులేట్ చేసుకోవచ్చు దాని వాల్యూని. గాట్ ఇట్ అండి. నెక్స్ట్ టైం అట్లా ఫీడ్బ్యాక్ బెటర్ గా సర్వ్ చేస్తాం మేము అన్నట్టుగా మనం ఇంకో స్క్రీన్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్క్రీన్ ఫ్లో తీసుకున్నాం, గెట్ రికార్డ్స్, తర్వాత చెక్ స్టేటస్. స్టేటస్ క్లోజ్ అయితే ఇక్కడికి వస్తుంది, క్లోజ్ కాకపోతే ఇక్కడికి వచ్చేసి చూపిస్తున్నాం మన కేసు క్లోజ్ కాకపోతే ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయలేమని. సో కేసు క్లోజ్ అయింది, సరే కేసు క్లోజ్ అయినప్పుడు అందులో స్కోర్ వాల్యూ ఉందా లేదా. సో లేకపోతే ఇక్కడికి వచ్చేస్తుంది, అప్పుడు ఎంత స్కోర్ ఇవ్వాలనేది ఇక్కడ మనం అసైన్ చేస్తున్నాం. సో అదే మనకి ఇక్కడ స్కోర్ గ్రేటర్ దెన్ 0 ఉంటే డైరెక్ట్ గా థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్ అని డైరెక్ట్ ఈ మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాం. సో ఇలాగ మనకు ఫీడ్బ్యాక్ ఫామ్ ను కూడా స్క్రీన్ ఫ్లో ద్వారా డిస్ప్లే చేయొచ్చు. క్లియర్ కదా, ఇందులో ఏమైనా డౌట్ ఉంది? కొంచెం క్లమ్జీగా ఉంటుంది, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. షూర్ అండి, షూర్ నేను చేస్తాను. సరే రేపు సేమ్ టైంకి జాయిన్ అయ్యి. ఓకేనా. రేపు రాలేనండి, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ సండే కనెక్ట్ అవుతాము. సండేనా? దెన్ ఓకే, విల్ కనెక్ట్ మండే అండి, మండే కనెక్ట్ అవుతాము. ఓకే సో 2 days ప్రాక్టీస్ చేయండి. షూర్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం మండే క్లియర్ చేద్దాం. కూల్ అండి, షూర్. బాయ్. డౌట్ అండి? ఓకే అండి, బాయ్. ఓకే అండి, బాయ్.